హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్లో నా వెనక కనబడుతున్న అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకొచ్చాను. ఇందులో వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ వచ్చేసి కేవలం 64 లక్షల రూపాయలు మాత్రమే ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మీకు 3 BHK వచ్చి మనకు 84,50,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మంచి లొకేషన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కు కాల్ చేయగలని మా యొక్క మనవి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ల గురించి తెలుసుకునే ముందు క్లియర్ గా మనం ఇవి ఎక్కడున్నాయి పూర్తి లొకేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ కాలనీలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కాలనీ అనేది విజయవాడ హైవే హయత్ నగర్ నుంచి ఏదైతే మీరు చూస్తున్నారో ఆ రోడ్డు సాయిబాబా గుడి ఉంటుంది దాన్ని కానుకొని అక్కడ నుంచి కేవలం ఇక్కడికి రావడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదే విధంగా ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ పెద్ద రోడ్డు జీ స్కూల్ టు ఇంజాపూర్ వెళ్లే రోడ్డు, అలాంటి రోడ్ నుంచి కేవలం మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మనకు ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 10 మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు. అదే విధంగా మనకు సాగర్ హైవే 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. బిఎన్టీ నుంచి ఇక్కడికి రావడానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ అనేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అయింది. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే 12 అయినా సరే మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎటు చూసుకునే లొకేషన్ పరంగా మనకు చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ కు రావడానికి మనకు క్లియర్ లొకేషన్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్ మనం మాట్లాడుకునే ముందు ఏదైతే మేము లోపలికి ఎంట్రెన్స్ ఇస్తున్నాం ఇక్కడ మంచి గ్రేట్ ఎంట్రెన్స్ రావడమే కాకుండా మంచి పెద్ద గేట్ కూడా ఇవ్వబడుతుంది. దీనికి ఆనుకొని ఏదైతే మీరు ఈ నిర్మాణంలో ఉందో ఇది 24/7 సెక్యూరిటీ వస్తుంది. దీని పక్కకే మనకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వబడుతుంది. మనకు ప్లాట్ అపార్ట్మెంట్ చూస్తున్నాం కదా, మంచి అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లు. ఈ సెట్ బ్యాక్లు ఏంటంటే మనకు ఫైర్ ఇంజిన్ తిరిగే విధంగా, అంబులెన్స్ తిరిగే విధంగా మంచి ప్లానింగ్ అయితే కట్టడం జరిగింది. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 3000 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. అంటే 3000 గజాలలో కట్టడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి మనకు స్టీల్ టు ప్లస్ G+5 కట్టడం జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్ కు వచ్చేసి మనకు 10 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఈ 10 ఫ్లాట్లలో 6 వచ్చేసి మనకు 2 BHK, 4 వచ్చేసి మనకు 3 BHK. 2 BHK వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్ లో 49 UDS తో రావడం జరిగింది. అదే 3 BHK అయితే వచ్చేసి మనకు 1560 స్క్వేర్ ఫీట్ లో 64 UDS తో ఇవ్వబడింది. మంచి కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా ఖర్చుకు కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏ అపార్ట్మెంట్ లో అయినా మనకు పార్కింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి పార్కింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 2 BHK వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వబడుతుంది. అలాగే 3 BHK వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్, 2 బైక్ పార్కింగ్ ఇవ్వబడుతుంది. ఎమ్యూనిటీస్ బాగా మనకు 2 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క లిఫ్ట్ కు 8 మెంబర్ కెపాసిటీ గల లిఫ్ట్, పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇవ్వబడ్డాయి. మనకు అన్ని రకాల ఎక్సలెంట్ మంచి ప్లానింగ్ తోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు అదే విధంగా చూసుకుంటే మనకు మినీ ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వబడుతుంది అండ్ జిమ్ కూడా ఇవ్వబడుతుంది. మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకు కామన్ ఏరియాలలో కాకుండా మనకు ఫ్లోర్ వైజ్ గా కూడా ఇవ్వబడుతుంది. ఒక్కొక్క ఫ్లాట్ కు వచ్చేసి 2 ఫ్యాన్లు, 2 లైట్లు వచ్చే విధంగా మనకు ప్లాన్ అయితే చేయించడం జరిగింది. మనకు సీసీ కెమెరాలు మనకు పార్కింగ్ లో కాకుండా కామన్ ఏరియాలో ఇవ్వబడుతున్నాయి. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకుని చూసుకున్న బాల్కనీ 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ తో ఇవ్వబడింది. ఒక్కొక్క ఫ్లోర్ కు మనం 10 ఫ్లాట్లు అని చెప్పుకున్నాం కదా. ఇందులో వచ్చేసి మనకు 6 ఫ్లాట్స్ వచ్చేసి మనకు 2 BHK, 4 ఫ్లాట్స్ వచ్చేసి మనకు 3 BHK. ఈస్ట్ లో కొన్ని, వెస్ట్ లో కొన్ని. ఇప్పుడు మీకు చూపించబోతే వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో గల 2 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. దీనికి ఏదైతే మనకు డోర్స్ ఇవ్వబడతాయో కంప్లీట్ ఇండెంటెక్ తో ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు మామూలు ఏదైతే బెడ్రూమ్ డోర్ కూడా ఇండెంటెక్ తోనే చౌకట్లు ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం ఇప్పుడు 2 BHK ఫ్లాట్ ఉన్నాం. ఇది వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్ లో 49.8 UDS తో ఇవ్వబడింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఈ విండో మనకు UPVC విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కటి అన్ని పనులు మనకు పూర్తి చేసి ఇవ్వబడుతుంది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్,
ఫ్రెండ్స్ ఇది చూసుకోవడం మన కామన్ బాత్రూమ్ చూసుకోండి, అన్ని రకాల టైల్స్ విషయాల్లో చూసుకుని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం ఇండిపెండెంట్ హౌస్ ఎలా అయితే ఆలోచించి కట్టుకుంటామో దీనికి వచ్చేసి మనకు గ్రానైట్ ఇవ్వబడింది డోర్ కు. ఈ డోర్ కూడా మనకు WPC అంటే మనకు వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూసుకోండి, ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది, అంత ఫేషియస్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో ఇవ్వబడుతుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా మనకు ఓపెన్ కిచెన్ చేసుకుంటే ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. మంచి ప్లానింగ్ తో అయితే కట్టడం జరిగింది, మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి అందమైన టైల్స్ తోని భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కటి మనకు ఇవ్వబడింది. ఇటు కూడా మనకు ఒక విండో ఉంది. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఇది యూటిలిటీ పాయింట్ చూసుకోండి, యూటిలిటీ పాయింట్ ఎంత పెద్ద ఉందో. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇటు వచ్చేసి మనకు బట్టలు ఉతికే విధంగా చాలా బాగుంది. ఏదైతే మీరు ఈ స్పేస్ చూస్తున్నారో ఒక్కొక్క ఫ్లోర్ కు మనకు 6 ఫీట్ల గల్లి ఇవ్వడం. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ లో కూడా మాత్రం ఇంత గ్యాప్ ఇవ్వరు, మనకు అపార్ట్మెంట్ లోనే ఈ వెలుసుబాటు కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి అండర్ GHMC అండ్ TS RERA అప్రూవల్ గా మంచి ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత విశాలం ఉందో. కింగ్ సైజ్ బెడ్ కూడా పడుతుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, 2 పెద్ద విండోలు ఇవ్వడమే కాకుండా మనకు ఏదైతే మీరు కింద అయితే చూస్తారు కదా అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. సెట్ బ్యాక్ల విషయాల్లో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ విషయాల్లో చూసుకున్నా కానీ 100% వాస్తుతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు చూసుకోండి ఎంత ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం భవిష్యత్తులో కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో చూసుకున్న టైల్స్ విషయాల్లో చూసుకున్నా కానీ, వెంటిలేటర్ విషయాల్లో చూసుకున్నా కానీ, నల్లలు కానీ ప్రతి ఒక్కటి మీకు 100% మంచి జెన్యూన్ గా మనకు వాడడం జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్లు ఇవ్వడం జరిగింది. చూసారు కదా కామన్ బాత్రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎంటర్ అయినా చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయి. 1200 వేసుకుంటున్నా సార్, మామూలుగా ఇంత పెద్ద కుదరదు. ఇలా ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇందులో కూడా 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి మనకు ఒక స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక బాల్కనీ చూసుకోండి, అటు యూటిలిటీ పాయింట్, ఇటు బాల్కనీ. ప్రతి ఒక్క ఫ్లాట్ కు మంచిగా ఆలోచించి చాలా బాగా ఇచ్చారు. సెట్ బ్యాక్లు చూసుకోండి, మనకు అపార్ట్మెంట్ అయితే మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ 2 BHK చూసారు కదా, అలా బాగుంది. మనకు 3 BHK ఫ్లాట్ కూడా ఉంది. ఇందులో వీడియోలో చూడడానికి మనకు సమయం లేదు కాబట్టి మీరు లొకేషన్ కి వచ్చినప్పుడు 3 BHK ఫ్లాట్ కూడా మీకు చూడటం జరుగుతుంది. 3 BHK వచ్చేసి మనకు 1560 స్క్వేర్ ఫీట్ లో మనకు 64 యూనిట్స్ తో ఇవ్వబడింది. అది మొత్తం 84 లక్షలు ప్లస్ మనకు GST కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ప్లాట్ టెర్రస్ పైకి వెళ్ళి మన చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటా బ్యాంక్ లోన్ ఎంత వరకు ఉంది మీకు తెలిసిన మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసారు కదా మనకు 2 BHK ఫ్లాట్ చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైతే మీరు ఆ పెద్ద రోడ్డు చూస్తున్నారో అదే పెద్ద రోడ్డు G స్కూల్ నుంచి ఇంజాపూర్ వెళ్ళి పెద్ద రోడ్డు, అలాంటి రోడ్ నుంచి 1, 2, 3 బిట్లో మనమైతే ఉన్నాము. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇక రేట్ పరంగా మళ్ళొకసారి మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. 2 BHK వచ్చేసి మనకు 64 లక్షలు విత్ GST ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 3 BHK వచ్చి మనకు 82.5 లక్షలు ప్లస్ GST ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం లోన్ విషయానికి వస్తే మనకు 90% లోన్ వరకు వస్తుంది. అన్ని ఏ బ్యాంకులో అయినా సరే 90% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు GHMC అండ్ TS RERA అప్రూవల్ ఉన్నాయి. అప్రూవల్ విషయంలో బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, లొకేషన్ బాగుంది. మా వీడియో చూడగానే దయచేసి ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. ఈ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసైతే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు వివరించడం జరుగుతుంది. సదా మీ సేవలు అంజయ్య. Sorry, it's DJ.